వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసుల అరాచకాలు ఎక్కువైపోయింది, అందరి మీద దాడులు ఎక్కువైపోయింది, మహిళల మీద అరాచకాలు ఎక్కువైపోయిందండి. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానండి గుండాయిజం ఏర్పడింది, రావణిజం కూడా ఏర్పడిందండి. అంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో అసలు మహిళల కోసం దిశ యాప్ని నిర్మించారు. ఆ దిశ యాప్ నిర్మాణానికి ఎంతోమంది మహిళలని రక్షించారు. ఆ దిశ యాప్ని తీసేసి ఇప్పుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే అన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఆ అరాచకాలన్నీ ఆపాలని చెప్పేసి మా డిమాండ్ అండి. హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఏంటి ఇలాంటివి అన్నిటికీ ప్రెస్ మీట్ ఏమి పెట్టరు. జగన్ గారి ఫ్యామిలీ మీద, వాళ్ళ అమ్మగారి మీద, వాళ్ళ భార్యల మీద అన్నీ అలాగే అసలు ప్రెస్ మీట్లు పెడతారు, కానీ జరిగిన అరాచకాల మీద ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు. హోమ్ మినిస్టర్ గారికి మేము ఒకటే వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము, ఈ అరాచకాలని ఆపాలని చెప్పేసి మా డిమాండ్ అండి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి భద్రత అనేదే లేదండి. అసలు ఎక్కడ జరిగినా సరే కిడ్నాప్ చేయడం, రేపులు చేయడం, అరాచకాలు ఎక్కువైపోయింది, మర్డర్లు అయిపోవడం, ఈ అరాచకాలు ఎక్కువైపోయినాయి. మాకు ఏంటంటే హోమ్ మినిస్టర్ గారికి మేము ఒకటే చెప్తున్నాము, దిశ యాప్ని మళ్ళీ మొదలుపెట్టి ఈ మహిళల మీద జరిగే అరాచకాలని ఆపేలాగా చెయ్యాలని మా ఆ శక్తి యాపే మా దిశ యాప్ని పేరు మార్చేసి శక్తి యాప్గా పెట్టేశారండి. అయినా సరే ఆ శక్తి యాప్కి ఉన్న అసలు ఆ శక్తి యాప్ ఎందుకు తీశారు ఏంటి దాని గురించి మనకు ప్రతి మొబైల్లో ఉండాలనే విషయం అనేది ఎవరికి తెలీదు. అది వాళ్ళు చెప్పాలి, పోలీసు వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పాలి, ప్రతి మహిళ మొబైల్లో శక్తి యాప్ అనేది ఉండాలనేది చెప్పాలండి.